రాజనపల్లి గ్రామ పంచాయతీ నుండి సురేందర్ సన్నాపితుల నేను రెండు పార్టీల మద్దతుగా మరియు గ్రామ పెద్దల మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ నుండి మరియు కాంగ్రెస్ పార్టీ నుండి రెండు పార్టీల ఇరు వర్గాల మధ్యలో అందరి సమక్షంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్ ఎన్నికవడం జరిగింది. పలు గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పెద్దల మనుషుల ఒప్పందంతో ఇరు వర్గాలతో మాట్లాడి చర్చించి నేను గ్రామ సర్పంచ్గా ఎన్నికవ్వడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. ఇంత చిన్న వయసులో నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మా గ్రామ వార్డులో మొత్తం 8 వార్డులు ఉంటాయి. 8 వార్డులో 6 వార్డులు వచ్చేసి గాజులపల్లి గ్రామానికి ఉంటాయి. మిగిలిన 2 వార్డులు వచ్చేసి మా తండలో ఉంటాయి. 7వ వార్డు ఒకటి 8వ వార్డు ఒకటి మా తండకు కేటాయించడం జరిగింది. గవర్నమెంట్ నుంచి మా ఎస్టీకి జనరల్ రావడం అతి గొప్ప విషయం. అది దాన్ని యువతలో పూర్తి నింపుతూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ అందరి సమక్షంలో అందరి మద్దతు కోరుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా గ్రామ పెద్దలకి, గ్రామ యువతలకి, అక్క చెల్లి అన్నదమ్ములందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీని మూలంగా రెండు పార్టీల మద్దతు కోరుతూ నేను ప్రస్తుతం గ్రామ అభివృద్ధిని తోడ్పడుతూ నన్ను బలపరిచిన రెండు పార్టీని నేను అభినందిస్తున్నాను. గ్రామ అభివృద్ధి కోసం పెద్ద మనుషుల ఒప్పందాలను తీసుకొని వాళ్ళను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ సలహాలను సూచనలు తీసుకొని యువత సలహాలు తీసుకొని ఎడ్యుకేషన్ పర అందరికీ తీసుకొని ప్రతి విద్యార్థి నుండి సలహాలు సూచనలు తీసుకొని మంచి తోడ్పాటు మంచి అభివృద్ధికి సహకరిస్తూ గ్రామ అభివృద్ధిని సహకరించాలని నన్ను కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. గ్రామ అభివృద్ధిని ప్రజలు నన్ను అభివృద్ధి బాటలు అందరినీ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ నేను ఇక సెలవు తీసుకుంటాను. అందరికీ నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ మద్దతు మరియు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నేను ఏకగ్రీవ సర్పంచ్ అయినందుకు ధన్యవాదాలు. మరియు దీని తర్వాత నేను అభివృద్ధి పథంలో గ్రామాన్ని నడిపించేందుకు ముందు అందరినీ గ్రామస్తులు అందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.